నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జగన్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై మండిపాటు. టోనీ బ్లేర్తో నారా లోకేష్ భేటీ, నైపుణ్య శిక్షణ అంశాలపై ఒప్పందం. రప్ప నరికితే మంచిదే కదా, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. ఇరవై 27న పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పర్యటన విజయవంతం చేయాలంటున్న టీకే విశ్వేశ్వరరెడ్డి. యోగాంధ్రకు సర్వం సిద్ధం, సీఎం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ప్రశాంతి. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ఇచ్చిన హామీలపై ప్రజలు అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధం, అన్యాయం జరిగితే సరిదిద్దుతామని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకప్పుడు నేర ప్రవర్తన కలిగిన వారితో మాట్లాడాలంటేనే భయపడేవాళ్ళం, పక్కకు కూడా రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితి వచ్చిందని, ఇది చాలా ప్రమాదకరం. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్నో పనుల్ని రద్దు చేశారు, అమరావతి, పోలవరం సహా మరెన్నో విధ్వంసాలు చేశారని ఆయన గుర్తు చేశారు. యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి, తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. అయితే మనం 1 month దీనిపైన డిక్లేర్ చేశాం. పోయిన నెల మే 21 నుంచి రేపు 21 వరకు 30 days కార్యక్రమం డిక్లేర్ చేశాం. ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్, డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం. ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. నిన్న ఏంటండి, నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI) వ్యవస్థాపకుడు టోనీ బ్లేర్తో ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో AI టూల్స్ వినియోగంపై సమాలోచనలు చేశారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో TBI సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లేర్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఆగస్టులో విశాఖలో జరగబోయే రాష్ట్రాల విద్యా మంత్రుల కాంక్లేవ్లో TBI భాగస్వామిగా ఉంటుందని బ్లేర్ తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగుదేశం వాళ్ళను గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు రప్ప రప్ప నరుకుతా అంటున్నాడంటే మంచిదే కదా అని మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ కార్యకర్తే వైసీపీ అభిమానిగా మారి ఇప్పుడు తెదేపా వాళ్ళను నరుకుతా అంటున్నాడంటే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మీ కార్యకర్తలు రప్ప రప్ప నరుకుతామంటూ ఫ్లెక్సీలు పెట్టారని విమర్శిస్తున్నారని ఒక విలేకరి ప్రస్తావించగా జగన్ చాలా వ్యంగ్యంగా స్పందించారు. పూర్తి డైలాగ్ చెప్పు అనడంతో విలేకరి చెప్పారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప రప్ప నరికేస్తా అన్నారా? అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా. సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? ఫోటోలు పెట్టినా తప్పేనా? గడ్డం ఇలా అన్నా అలా అన్నా తప్పేనా? సినిమాలో హీరో చేసినట్లుగా చూపిస్తూ జగన్ యాక్టింగ్ చేశారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడినైన నన్ను భూస్థాపితం చేస్తానంటున్నాడు. ఈ వయసులో రెడ్ బుక్ పాలనేంటి? ఆ బెదిరింపులేంటి? నా చుట్టూ ఉన్నవారిని కేసుల్లో ఇరికించి జైలుకు పంపాలని తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ప్రోగ్రాం కూడా సత్తెనపల్లి పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు గారు నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినాయి కాబట్టే ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించాలని అడుగుతా ఉన్నా. మున్సిపల్ కాలనీలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో వివిధ కాలేజీలకు చెందిన 95 మంది విద్యార్థులు ఎన్ఎస్యుఐలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి ఎన్ఎస్యుఐలో చేరిన విద్యార్థులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ఉన్నత స్థాయి నాయకులందరూ మొదటిగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐలో చేరి కాంగ్రెస్లో మంచి స్థానానికి వెళ్లారని అన్నారు. ఎన్ఎస్యుఐ ద్వారా అన్ని కాలేజీల్లో కమిటీలు వేసి బలోపేతం చేయాలని సూచించారు. ఈ నెల 27న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఆమెను ఘనంగా స్వాగతం పలకటానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సీతంపేట పార్కులో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ చేసి తర్వాత గుర్రపు బగ్గీపై భారీ ఊరేగింపుతో కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగే కార్యక్రమానికి తీసుకువెళ్తామని అన్నారు. జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ముప్పిడి గోవింద్ ఉరఫ్ చెర్రి, రూరల్ అధ్యక్షుడిగా సమర్థకుర్తి నాగదుర్గారావు, రాజనగరం ప్రెసిడెంట్గా వి సత్యసాయిరాములను నియమించారు. మన తూర్పుగోదావరి జిల్లా నుంచి సుమారు 100 మంది స్టూడెంట్స్, వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈవేళ ఇక్కడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ విభాగంలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వచ్చిన వారిలో జిల్లా ప్రెసిడెంట్గా ముప్పిడి గోవింద్ చెర్రి, అతన్ని మరి జిల్లా అధ్యక్షుడిగా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే జిల్లా సెక్రటరీగా జి సునీల్ గారిని ఆయన నియమించడం జరిగింది. అలాగే
సిటీ ప్రెసిడెంట్గా విజయ్ గారిని, ఆయన సిటీ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా విజయ్ గారిని నియమించడం జరిగింది. అలాగే రూరల్ ప్రెసిడెంట్గా నాగా గారిని, రూరల్ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా నాగా గారిని నియమించడం జరిగింది. అలాగే రాజానగరం ప్రెసిడెంట్గా సచ్చి సాయిరామ్ గారిని రాజానగరం ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే జ్యోతిక్ గారు, వీరందరినీ కూడా మరి ఎన్ఎస్యుఏ వివిధ విభాగాల్లో మరి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఏ విభాగం తరఫు నుంచి వీరందరికీ కూడా 27వ తారీఖున మన వైఎస్ షర్మిలా గారు రాజమండ్రి వస్తున్నారు. అదే రోజు వీళ్ళందరికీ కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సమన్వయం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో యోగాంధ్రపై మాట్లాడారు. ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడంపై గత 30 రోజులుగా చేపడుతున్న ప్రక్రియ చివరి దశకు చేరుకోవడం, రానున్న 2 రోజులు మరింత సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడంపై దిశానిర్దేశం చేయటం జరిగింది. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర సాధన కార్యక్రమంలో 7,71,000 మందిని భాగస్వామ్యం చేయాలని లక్ష్యం నిర్దేశించగా 8,61,979 మంది వారి పేర్లు నమోదు చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లాలో 4,400 మంది యోగా శిక్షకులుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా 5,567 మంది నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, సిపిఓ జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పలకొండ, ఆయుష్ వైద్యులు డాక్టర్ కెసిహెచ్ రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి కేజియా, పి వీణాదేవి, ఎస్ లీవారెడ్డి పాల్గొన్నారు. From 2 o'clock, control room will monitor how many buses are started, how many people are coming in that particular compartment. What is the control room? You are having 3,000 buses, or total 9,995 buses are vehicles. Yes. How they are coming, where they are coming, how you are going to monitor? Sir, actually, Mallikarjun is the overall coordinator for bus allotment, movement and గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలోని ఉర్దూ అకాడమీ నిర్లక్ష్యానికి గురై మరుగున పడిందని ముస్లిం మైనారిటీ నాయకులు మండిపడ్డారు. ఉర్దూ అకాడమీ పూర్వ వైభవానికి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం టీడీపీ మైనారిటీ నాయకుడు మహమ్మద్ అస్లాం, జనసేన నాయకుడు షేక్ బాసా లిమ్రా మాట్లాడారు. ఉర్దూ అకాడమీలో కంప్యూటర్లు, ఫ్యాన్లు పనిచేయటం లేదని, స్లాబ్ శిథిలావస్థలో ఉందని, ఫ్లోరింగ్ దెబ్బతిందని, విద్యార్థులు ఎవరూ రావటం లేదని, అక్కడ కనీసం నిలబడి ఉండలేని దుస్థితిలోకి ఉర్దూ అకాడమీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన మళ్లీ పునర్వైభవం తెచ్చే విధంగా చర్యలు చేపట్టారని హర్షం వ్యక్తం చేశారు. భాషా లిమ్రా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడులా ఉండాలని, ఎమ్మెల్యే అంటే ఆదిరెడ్డి వాసులా ఉండాలని అన్నారు. ఎస్కే బషీర్, ఎండి బాబాఖాన్, రఫీక్ రాజా, మహబూబ్ ఖాన్, మదీనా సాహెబ్, జనసేన బషీర్, గౌస్ షబ్బీర్, తహా కురేషి, ఎండి హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ముఖ్యంగా మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ అంశమైన మైనారిటీలు ఏ విషయంలో వెనకబడి ఉన్నారు, మైనారిటీలుగా సంక్షేమ ఫలాలు అందించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆయన ప్రతి విషయాన్ని కూడా మనం పరిశీలిద్దాం, మైనారిటీల సంక్షేమ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని తెలియజేయడం జరిగింది. ఏదైతే ఉర్దూ అకాడమీలో ఉద్యోగస్తులు ఉన్నారో ఈ విషయం రాలేదు. మరి మేము మైనారిటీ కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఈరోజు ఉర్దూ అకాడమీ మళ్ళీ పునః ప్రారంభించే దిశగా ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తారు. పిల్లల యొక్క భవిత కోసము ఉర్దూ అకాడమీని మళ్ళీ ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది
మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఏ విధంగా కోసము ఆయన మొన్న రంజాన్ నెల వచ్చినప్పుడు రంజాన్ ఇఫ్తార్ ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఒకటి కొత్తగా కంప్యూటర్ సిస్టమ్స్ కావాలి, ప్రింటర్స్ అండ్ స్కానర్స్ అని చెప్పారు. అలాగే 20 ల్యాబ్ చైర్స్, అలాగే 20 క్లాస్ రూమ్ చైర్స్, అలాగే 7 కంప్యూటర్ టేబుల్స్, అలాగే 2 అల్మారాలు, అలాగే ఐరన్ సేఫ్ లాకర్ ఒకటి కావాలి, అలాగే సేఫ్ లాకర్ ఇంకా పెద్దది ఒకటి కావాలి, అలాగే 7 అంశము 2 టేబుల్ ఫ్యాన్స్ కావాలి, అలాగే 2 సీలింగ్ ఫ్యాన్స్ కావాలి, 2 పవర్ యూపీఎస్లు కావాలి, అలాగే 2 ఆఫీస్ టేబుల్స్ అండ్ ఆఫీస్ చైర్స్ కావాలని చెప్పేసి ఈ విధంగా మీరు కనుక హాల్ సమకూర్చి ఈ సామాగ్రిని ఇస్తే వెనువెంటనే మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తామని తెలియజేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఈ చర్యలు మీరు తీసుకోవాలి, వెంటనే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి యువకులందరికీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి, వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏ విధంగా గతంలో పాలకులు దీన్ని నిర్వీర్యం చేశారో, ఏ విధంగా మరుగున పడేశారో, నాయకులతో కమిటీ కాకుండా ఆ రాజమండ్రిలో ఉన్న ముస్లిం పెద్దలు కూడా కలుపుకుని గౌరవప్రదంగా ఉండాలి. ఇది కమిటీ అంటే ఒక పార్టీ కమిటీ అనేది ఎన్డీఏ కమిటీ ఉన్నట్టు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రెహమత్ నగర్ షాదీఖానా వచ్చేసరికి టీడీపీ గవర్నమెంట్లో శంకుస్థాపన చేశారు, దాన్ని అలా వదిలేశారు. దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి మంత్రివర్యులతో కూడా మాట్లాడి మైనార్టీ కార్పొరేషన్ మంత్రివర్యులు పలువురితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది. దాన్ని కూడా నిధులు తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అమ్మఒడి ఒకరికి ఇచ్చి బీభత్సమైన ప్రసారం చేశారు. సంవత్సరం నుంచి హేళన చేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలు జిల్లాలోని ఓ ముస్లిం ఉమ్మడి కుటుంబం, ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు కలిపి 12 మంది పిల్లలు, 12 మంది పిల్లలకి సుమారు 1,50,000 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చింది. నిజంగా వాళ్ళకి రంజాన్ బక్రీద్ కలిపి చేసుకున్నట్టు అయింది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒక ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల సాధ్యమవుతుంది. ముఖ్యంగా రాజమండ్రి వచ్చేసరికి ఆదిరెడ్డి వాసు గారి అభివృద్ధి అంటే ఆదిరెడ్డి వాసు గారు ఈ విధంగా కూడా అందరూ కూడా ముస్లిం సమాజం అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్ భాస్కర్ నగర్ రెడ్డి ప్లాజా వద్ద 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. టీడీపీ నాయకులు కాశీ, నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, చింతపల్లి నాని, కాంట్రాక్టర్ రవి తదితరులతో కలిసి ఆదిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భాస్కర్ నగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మైనర్ డ్రైనేజీలను మేజర్ డ్రైనేజీలుగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయటం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాజమండ్రి నగర ప్రజల 15 ఏళ్ల కల సాకారం చేసేందుకు గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. సార్ ఎలా చూడండి సార్ అందరూ ఒకసారి. వార్డులో రెడ్డి ప్లాజా అపార్ట్మెంట్ భాస్కర్ నగర్ 15 లక్షలతోటి రోడ్ డ్రైన్ పనులు ప్రారంభించుకోవడం జరిగింది. భాస్కర్ నగర్లో కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు వేసిన రోడ్లు, డ్రైనేజ్ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ చాలా ముఖ్యం. ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో చెప్పాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కావాలి అని అనుకుంటే డ్రైనేజ్ వ్యవస్థని ఒక ఆర్గనైజ్డ్గా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పారిశుధ్యం ఇవన్నీ కూడా కార్మికులు చేయగలగాలి అని అంటే ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండాలి. అంటే కనెక్టివిటీ ఉండాలి ఒకదానికొకటి. ఆ ఆలోచనతో వెళ్తా ఉన్నాం. నేను రాజమండ్రి ప్రజలకు కూడా తెలియచేసేది ఒకటే, 2014, 19, 20. స్థానిక దానవాయిపేటలో ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా చిన్నారుల సహాయార్థం శుక్రవారం నాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సంస్థ సీనియర్ సేల్స్ మేనేజర్
పచ్చిపులుసు ప్రసాద్ మాట్లాడుతూ వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలనే తపనతో పనిచేసే తమ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా తలసేమియా చిన్నారులను ఆదుకోవటానికి రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మురమండకు చెందిన ఎస్కే వల్లి ఇదే శిబిరంలో 100వసారి రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తిని నింపారు. అమీర్ షాషాను దుస్సాలువా జ్ఞాపికతో అభినందించారు. ఎస్ఎస్ఎం పచ్చిపులుసు ప్రసాద్, బ్రాంచ్ మేనేజర్ జె వెంకటసాయి, ఐ భూషణం చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి జ్ఞాపికలు అందజేశారు. స్టార్ హెల్త్ సేల్స్ సిబ్బంది ఏజెంట్లు పి పేరయ్య శ్రేష్ఠి, వి శ్రీనివాసరావు రాయుడు, మధుసూదన్ రావు, శ్రీకాంత్, పి చంద్రశేఖర్, పివి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈరోజు మా రీజనల్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కేబీబీ శ్రీనివాస్ గారు జన్మదిన వేడుకల్లో సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆచరించడం జరుగుతుందండి. యాక్చువల్గా మా బాస్ ఆశయం ఏంటంటే మీరు ఎంతసేపు వ్యాపారం చేయడమే కాదు, సేవలో కూడా మీరు ముందుండాలి, వ్యాపారంలోనే కాదు సేవల్లో కూడా మీరు ముందుండాలి అని చెప్పేసి మా కేబీబీ శ్రీనివాస్ గారు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో దానికి నాందిగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా తలసేమియా పిల్లల కోసం ఇవ్వడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బృహత్తర కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి మా సేల్స్ మేనేజర్స్ మిత్రులు, అలాగే ఏజెంట్స్, అలాగే మా కస్టమర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో సహకరించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి తలసేమియా మీద అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్న మన రాజమండ్రి విక్రమ్ జైన్ గారు కానీ, అలాగే మన అమీర్ పాషా గారు కానీ, అట్లాగే 100వసారి రక్తదానం చేసేటటువంటి అలీ గారు కానీ, సో వీరందరూ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉండే ఒక వ్యాధికి ఎదురెత్తున్న పిల్లలు ఉన్నారండి. అదే తలసీమియా వ్యాధి అన్నది అందరికీ తెలుసు. మన రాజమండ్రిలో దీనికి సంబంధించి ఎన్నో సంస్థలు ముందుకొచ్చి పిల్లల యొక్క ఆరోగ్యం రీత్యా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, పిల్లలకి ప్రతి 15 రోజులకో లేకపోతే నెల రోజులకు ఒకసారి బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వాటిని వెంటనే ఎమర్జెన్సీగా సపోర్ట్ చేయకపోతే పిల్లల ప్రాణాలు కూడా చెలగాటం ఆడే అంత భయంకరమైన వాతావరణంలో పిల్లలు ఉన్నారు. సో ఆ దృష్ట్యా ఈరోజు స్టార్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మిస్టర్ కేబీబీ శ్రీనివాస్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నోబుల్ కాజ్కి వాళ్ళ యొక్క బ్లడ్ క్యాంప్ని కండక్ట్ చేయడం నిజంగా హర్షణీయం. వాళ్ళకి, వాళ్ళ టీం సభ్యులందరికీ, రాజమండ్రి విభాగం వారికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలుపుకున్నాను మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు అలియాస్ చైతన్యరాజు ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈగల కె రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కళాశాలలోనూ విద్యార్థులతో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నామని, జీజీయూ విద్యార్థులు కూడా ఈ క్లబ్లో చేరాలని కోరారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ప్రవేశిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైతన్యరాజు మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్, ఇన్స్పెక్టర్లు ప్రసన్న, వీరయ్య గౌడ్, పివి సూర్యమోహన్ రావు, జీజీయూ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీబీ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.